సమాధానం మనకు దొరుకుతుంది. భగవద్గీత చెప్పేది ఏంటంటే, మనం నేను అని అనుకుంటాం కదా, ఆ నేననేది ఈ శరీరం కాదు, అది ఆత్మ. దానికే గీతలో ఆత్మనని పేరు. ఈ ఆత్మకి పుట్టుకలేదు, మరణం కూడా లేదు. అది ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతమైనది, నిత్యమైనది. అయితే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, దానికి చావు లేదు అనగానే కాస్త కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు కదా. అంటే శరీరం పోతుంది కదా, మరి ఆత్మ ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ విషయాన్ని మనకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికే గీతలో ఒక చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైన ఉదాహరణ ఇచ్చారు. ఆ శ్లోకమేంటంటే, ఒక మనిషి పాతబట్టలు చిరిగిపోతే వాటిని వదిలేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటాడో, ఆత్మ కూడా అలాగే పాతబడిపోయిన పనికిరాని శరీరాలను వదిలేసి కొత్త శరీరాలను తీసుకుంటుంది. చూడండి ఎంత అద్భుతమైన పోలికో! అంటే ఈ శరీరమనేది ఆత్మ